హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై అనమాట. సో ఆలూస్ అయితే ఉడకబెట్టేసుకున్నాము అండ్ ఇందులోకి వచ్చి ఆనియన్ ఇంకా కరివేపాకు పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ వేసేసుకుందాము. అండ్ మనం మెయిన్గా ఇందులో టేస్ట్ రావడానికైతే ఇందులోకి మనం మిక్సీకి ఏమేమి వేసుకోవాలంటే పచ్చిమిర్చి ఇంకా అల్లము ఇంకా సాల్ట్ ఇది వచ్చేసి మనం మిక్సీ వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనము ఇందులోకి కొద్దిగా ఆవాలను అయితే యాడ్ చేసేద్దాము. అండ్ ఆవాలు యాడ్ చేశాక కొంచెం వట్టిమిరపకాయ వేసేసుకుందాము. సో అది కొంచెం వేగాక మనమైతే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసేసుకుందాము. అండ్ ఇప్పుడైతే కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాము. ఇది కాస్త వేగాలన్నమాట. సో కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు అండ్ మనం కొంచెం సాల్ట్ కూడా పసుపు కూడా యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా ఇది ఆలూ ఫ్రైలోకి పసుపు వేస్తే కలర్ బాగుంటుంది కాబట్టి ఐ లవ్ దిస్ ఆలూ ఫ్రై అనమాట. లెమన్ రైస్కి అయితే అదిరిపోతుంది. నాకు చాలా ఇష్టం. అండ్ లెమన్ రైస్ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ఈ ఆలూ ఫ్రై ఉండాల్సిందే. సో దీన్ని కాస్త వేగనిచ్చేసుకుందాము. సో స్కూల్ డేస్ అండ్ కాలేజ్ డేస్ లెమన్ రైస్ చేసినప్పుడల్లా బాగా గుర్తుకొస్తాయి. కాలేజ్ డేస్ అంత లేదు కానీ స్కూల్ డేస్ అయితే మరీ అండి. థర్స్డే వస్తే అమ్మ బాగా క్యారీ చేసేసి పెట్టేసేవారు. సో అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది లెమన్ రైస్ అయితే, ఆలూ ఫ్రై కూడా. బట్ నేను ఎడిట్ చేయడానికి టైం పడుతుందన్నమాట. సో నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇంకెన్నో మరి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయి. సో సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ సో ఇది కాస్త వేగాక మనము ఏదైతే ముందు చూపించిన మిక్సీ పట్టామో అదైతే ఇందులో వేసేయాలన్నమాట. సో ఇందులో వేసేసుకుందాము. సో ఇది కూడా కాస్త వేగాలన్నమాట. సో దీన్ని కాసేపు మనం మిక్స్ చేసుకుందాము. అది బ్రౌనిష్ అవసరం లేదండి, జస్ట్ అవి వేగితే చాలు ఆనియన్స్. థర్స్డే వస్తే వెరీ స్పెషల్ డే అనమాట. సో గురువారం సాయిబాబా అని ఖచ్చితంగా ప్రసాదంగా చేయాలని చెప్పేసి అమ్మ అయితే మార్నింగే క్యారీ చేసేస్తారు లెమన్ రైస్ ఆలూ ఫ్రై అని. సో థర్స్డే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ అనమాట స్కూల్ డేస్లో. చాలా బాగున్నాయి. అండ్ ఆలూ ఫ్రైలో ఇంకా చాలా డిఫరెంట్ ఫ్రైస్ ఉంటాయి. అందులో నాకైతే దిస్ ఈజ్ మై ఫేవరెట్. సో ఇప్పుడైతే మనము ఆలూస్ ఉడకబెట్టుకున్నాం కదా, వాటిని అయితే మనం పీల్ తీసేసుకున్నాము. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ గాయ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ షేర్ మై వీడియో, ప్లీజ్ షేర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. వాచ్ చేస్తున్న వాళ్ళు. సో ఇలా పీల్ తీసేసుకున్నాం కదా, దీన్ని మనమైతే స్మాష్ చేసుకోవాలి చేత్తో కానీ స్మాషర్ కానీ. అండ్ కొంతమంది అయితే నైఫ్తో కట్ చేసి స్మాల్ పీసెస్ లాగా అలా వేస్తారు. కొంతమంది లావుగా పీసెస్ కట్ చేసి అలా వేస్తారు. సో మనకి ఏది ఇష్టమైతే అలా. మోస్ట్లీ మేమైతే హ్యాండ్లోనే చేసేస్తాము. సో ఇలా దాన్ని మెత్తగా స్మాష్ చేసుకున్నాము ముక్కలు ఉండేటట్టుగా. సో ఇప్పుడైతే ఇవి బాగా వేగాయి. ఈ ఆలూస్ని అయితే మనం ఇందులో యాడ్ చేసేసుకున్నాము. సో అంతా యాడ్ చేసుకున్నాక మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మనం టేస్ట్ సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని
అండ్ సాల్ట్ సరిపోకపోతే కొంచెం పైన వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం. సో డోంట్ స్కిప్ మై వీడియో, సో వాచ్ ఫుల్ వీడియో. సో దిస్ ఈజ్ ద ఆలివ్ ఫ్రై, అంతేనండి. ఇంకా మిక్స్ చేసేసుకొని టేస్ట్ చూద్దామే. సో అమ్మ అయితే ఇట్లా ఇంత అని కరెక్ట్గా వేస్తారండి. షీ సో ఎక్స్పీరియన్స్ కదా. మనమైతే ఇంత వేయాలా అంత వేయాలా చూసి చూసి అండ్ టేస్ట్ కూడా మెయిన్గా చూస్తాము. సో సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద ఆలూ ఫ్రై. సో అందరూ ట్రై చేయండి. మోస్ట్లీ అందరూ ట్రై చేసేసింటారు. మరి నా వీడియో చూసి మళ్ళీ ట్రై చేయండి. సో ఎమ్మీగా ఉంది. సో ప్లీజ్ మరొకసారి నా వీడియోస్ని చూస్తున్న వారికి థ్యాంక్ యూ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారా, దిస్ ఈజ్ ద ఆలూ ఫ్రై. సో థ్యాంక్ యూ, బాయ్ గాయ్స్, ఇష్కి ఆల్.